హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఈ 4 బ్లౌజెస్ వచ్చి ఒకటేనండి. 4 కటింగ్ చేసేద్దాం. ఇదేనండి ఆది బ్లౌజు. ఇది కూడా మనం స్టిచ్ చేసిందే. ఈ బ్లౌజులకి ఈ 2 పైపింగ్ వేయాలండి. ఇది వచ్చేసి లేస్ వేయాలి, స్టోన్ లేస్ వేయమని చెప్పారు. ఇది వచ్చేసి ప్లెయిన్ క్లాతే. ఇది 2 వెట్ క్లాతా ఇంకేం క్లాత్ అనేది ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఇది సాఫ్ట్గా ఉంది కానీ పల్చగా ఉంది. శారీలోది కూడా కాదంట, అందుకని లైనింగ్ ఏమన్నారు. ఈ 4కి లైనింగ్ తెప్పించానండి. ఒకదానికి ఉంది, 3కి లేవు తెప్పించాను. ఇవి ఏంటి ఎలా కుట్టాలనేది ఇవన్నీ రాసి పెట్టుకుంటా, అలాగే రాసి పెట్టుకున్నామండి. డైలీ వేర్ శారీస్కి ఏమో గోటు వేయాలని చెప్పి, పట్టు శారీకి ఏమో హెవీ లేస్ ఒకటి వేయాలని చెప్పి, పట్టు శారీ బ్లౌజ్కి ఏమో పఫ్ హ్యాండ్స్ పెట్టాలని చెప్పి రాసుకున్నామండి. వీపు పొడవు కొంచెం పెంచాలని రాసుకున్నాం. కటింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇదేమి సాగిపోయే క్లాత్ కాదు కాబట్టి ఇది కూడా వీటితో పాటు ఒకేసారి కట్ చేసేద్దామండి. 5 ఒకేసారి అయిపోతాయి. మొత్తం కూడా రౌండ్ నెక్లేనండి. ఒకటి మాత్రం పఫ్ హ్యాండ్స్ పెట్టాలి. ఒక హ్యాండ్ మాత్రం విడిగా తీసుకుందాము. ఇది ఒరిజినల్ క్లాత్ అండి. దీనికే లైనింగ్ ఆ బ్లాక్ కలర్ది, ఇది లైనింగ్ వేయడానికి. ఇది హెమ్మింగ్ అండి, కాబట్టి ఇది 1 ఇంచు హెమ్మింగ్కి వదిలేసుకుందాము. ఇవి ఏమో 2 వచ్చేసి పైపింగ్ అండి. ఇదొకటి, ఇదొకటి. ఈ 2 వచ్చేసి పైపింగ్ కోసం. ఇవి హెచ్చు తగ్గులు ఉన్నాయి, కట్ చేసేసుకుందాం. ఇది 1/2 ఇంచ్ అండి. ఇదేమో ఇంచు చేతి పని కోసం. ఇది ఇలా ఓపెన్ చేసేసి దీని కింద పెట్టేసుకున్నాము. కింద బ్లౌజ్కి చేతి పని, పైన గోటేయడానికి కదండి, కాబట్టి 1/2 ఇంచు, కింద దానికి ఏమో 1 ఇంచు చేతి పనికి. ఇంకా చేయి పొడవు ఎంత ఉందో చూసేసుకొని ఖర్చుకి పెట్టేసేసుకుందామండి. చెయ్యి లూజు చూద్దాం. చెయ్యి లూజు ఉన్నది ఖర్చుకి సరిపోతుందండి. వీళ్ళ చేతి దగ్గర డౌన్ ఎంత ఉందో కరెక్ట్గా అక్కడికి పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చు వదిలేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇది క్రాస్ తీసేసుకుంటాం. అది తీయడం అంత ఈజీగా రాదనుకున్న వాళ్ళు ఇలా గీత గీసుకొని కూడా తీసుకుంటారండి. లేకపోతే ఇలా మనం హ్యాండ్తోనే ఇలా పురామర్గా గీసేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొంచెం ఖర్చు పడిద్దండి. డాట్స్ పెట్టేసుకుందాం. ఈ 2 కలిపి ఒకటే కాదు, ఇది హెమ్మింగ్కి కదా, ఇక్కడ డాట్ పెట్టేసుకుందాం. ఈ 2 పక్కన పెట్టేసుకుందాం. ఇది ఒరిజినల్ లైన్ 2 కాబట్టి వీటికి తర్వాత క్లాత్ మీద, ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేయాలి కాబట్టి ఇది ఒక పక్క పెట్టేసుకుందాం. ఇది కూడా హ్యాండ్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీపు ముక్కలన్నీ ఒకేసారి కట్ చేద్దాం. అదే బ్యాక్ పార్ట్. పఫ్ హ్యాండ్స్ అన్నారు కదండి, అందుకని ఇది సపరేట్గా కట్ చేస్తున్నాం. కొంచెం ఖర్చు కోసం కింద వైపు, ఇది లేస్ వేయడానికి కదండి, కొంచెం ఇలా మడతేయడానికి కోసం చాలు. నిన్న చిన్న పిల్లలు వచ్చాడండి కస్టమర్స్లో, అసలు డీస్ ముక్కలతో ఒక ఆట ఆడేసారు. ఒక నోట్లో కూడా వేస్తున్నారు, వాళ్ళకి తెలియదు కదండి, అలా టిక్కన నోట్లో వేసేసుకుంటారు. అన్నీ గుల్ల గుల్ల అయిపోయినాయి అసలు. ఇది చెయ్యి అసలు పొడవు, 1/2 హ్యాండ్స్కే పఫ్ పెట్టమన్నారండి. ఇది చేతిది అసలు పొడవు 1/2 ఇంచు అండి ఖర్చుకి. దీని మీద ఇంకో 1/2 ఇంచు. పఫ్ హ్యాండ్ అంటే కొంచెం బుట్టతో పాటు పైకి లాగుతూ ఉండిద్దండి, కాబట్టి ఇంకొంచెం వదిలేసాను. చెయ్యి లూజ్ తీసుకుందాం. చంక డౌన్ దగ్గర ఖర్చు, ఇది అసలు కదండి. క్లారిటీ కనిపిస్తుంది. ఒకసారి ఇలాగే తీసేసుకుంటాము. ఇక్కడేమో 2 ఇంచెస్ దగ్గర అండి. ఇక్కడ నుంచి డౌన్ ఇలా తీసుకుంటాం కదా, ఇప్పుడు ఇదిగోండి ఇలా. ఇక్కడ వచ్చేసి ఆ పఫ్ అనేది మన ఇష్టం అండి. 2 నుంచి 3 or 3.5 పెట్టుకోవచ్చు. బుట్ట ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు, లేదు లైట్గా కావాలనుకున్న వాళ్ళకైతే 1.5 2 అండి. వీళ్ళకి నేను 2 పెడుతున్నాను. ఇటు 2నే, ఇటు 2నేనండి. ఇప్పుడు ఇక్కడ కూడా 1/2 ఇంచ్ ఇలా క్రాస్ తీసుకోవడానికి, ఇక్కడ ఎలా అయితే క్రాస్ తీసుకోవడానికి తీసుకుంటామో ఇలా 1/2 ఇంచ్ క్రాస్లో నుంచి ఇలా తీద్దామండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా కలుపుకుంటూ
మనకు మెయిన్ అయితే ఎక్కడ దాకా డౌన్ ఉందో అక్కడికి నాకు అంటుకుంటూ ఉంది. అంతే. ఇక్కడైతే జాయింట్ పడుతుంది కదండి, ఇది కూడా 2 ఇంచెస్ దాకా ఉంది, సరిపోయింది. ఇప్పుడు పప్పు కట్ చేసేస్తాను. ఎక్కడ దాకా అయితే మనం కుర్చీ పెట్టాలో అది ఇలా డాట్ పెట్టేసేసుకున్నామండి. ఇదిగోండి ఇక్కడ మధ్యలో అయిపోయింది హ్యాండ్స్ వరకు. ఇప్పుడు 4 ఒకేసారి కట్ చేసేద్దాం. 4 కాదండి 5. ఇది ఒరిజినల్ క్లాత్ కూడా ఒకేసారి కట్ చేస్తామన్నాం కదా, ఇది ఒరిజినల్ క్లాత్, దానికి ఇది లైనింగ్. చూసేటప్పుడు కటింగ్ చాలా టఫ్గా అనిపిస్తుందండి. నేర్చుకునే వాళ్ళకి అయ్యో మాకు ఎలా వస్తుందా అనుకుంటారు. కానీ ఇంట్లో వాళ్ళు చెప్పారు నేర్చుకుంటే బాగుండు అంటున్నారని కాకుండా మీకు ఓన్గా నాకు టైలరింగ్ ఇష్టం, నేను నేర్చుకుంటాను, నా పిల్లలకి నా వరకైనా నేను కుట్టుకోవచ్చు అనుకుంటే మాత్రం దిగండి, ఈజీగా వస్తుంది. అలా కాకుండా ప్రెజర్ వల్ల దిగితే మాత్రం అస్సలు రాదండి. మైండ్ ప్రెజర్ చాలా ఉంటుంది. నాకైతే టైలరింగ్ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అంటే చిన్నప్పటి నుంచి అంటే స్కూల్ మానేసి ఇంట్లో ఉంటున్నప్పటి నుంచి అండి, మానేసి కాదు ఆపేసి, మా అమ్మ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను స్కూల్ మానేయడం జరిగింది. మా అక్క మా చెల్లెలు అయితే చదువుకున్నారండి. ఇంకా మా ఇళ్ళ కాడోళ్ళు మా పక్క ఊరికి వెళ్ళి నేర్చుకునేవాళ్ళండి. వాళ్ళని చూసి నేను అనుకునేదాన్ని నాకు కూడా టైలరింగ్ నేర్చుకుంటే బాగుండు నేను కూడా అని చెప్పేసి అప్పటి నుంచి మనసులో ఉంది టైలరింగ్ గురించి. కానీ పక్కూరికి పంపడానికి మా నాన్నగారు భయపడి నన్ను టైలరింగ్కి పక్కకి వెళ్ళి నేర్చుకోవడానికి ఒప్పుకోలేదండి. ఈ 5 క్లాసులు ఒకదాన్ని పెట్టేసి ఇచ్చి తగ్గులో కట్ చేసేసుకున్నాను, తీసేసాను. ఇప్పుడు వీపు పొడవు 1 ఇంచ్ పెంచమన్నారు కదండి, ఇది 1 ఇంచ్ అండి కరెక్ట్గా. కాబట్టి నేను చేతి పిల్లలకి ఏమైనా 1 ఇంచ్ పెంచమన్న వాళ్ళకి ఇదే నేను 1 ఇంచ్ పెట్టేసేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది కూడా 1 ఇంచ్ పెంచింది పెట్టేసుకుందాం. వీపు పొడవు ఖర్చుకి లూజు ఖర్చుకి డాట్కి పెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ వదిలాం కదండి, అక్కడ నుంచే సైడ్ పొడవు తీసేసుకుందాం. అసలు ఖర్చు దగ్గర వీపు రౌండ్ ఏమి దించొద్దన్నారండి, వీపు పొడవు మాత్రమే, నెక్ రౌండ్ ఏమి దించొద్దన్నారు. నేను మళ్ళీ చూసుకుంటున్నాను. 1-2 సార్లు కటింగ్ టైంలోనే చూసుకోవాలండి. కటింగ్ దగ్గర మిస్ అయిందంటే మాత్రం చాలా కష్టం. ఎక్కువ పెట్టుకుంటే కుట్టేటప్పుడన్నా తగ్గించుకోవచ్చు, కానీ అస్సలు తగ్గించేసేసుకుంటే నెక్కుల దగ్గర కష్టమైపోయిందండి. కరెక్ట్గా పాయింట్ దగ్గర పెట్టానండి. ఇక్కడ ఎలాగో పెరుగుతుంది కాబట్టి ఇంత ఒక్క రవ్వ అన్నది ఏం లెక్కలోకి రాదు. ఎలాగో పైపింగ్కి రౌండ్ నెక్కి తిప్పేయడానికి కాబట్టి ఇది నేను కరెక్ట్గా ఉన్నంత వరకే పెట్టేసుకున్నాను. నెక్ వచ్చేసి 1/2 దుక్కు 3 అండి. షోల్డర్ వీళ్ళకున్నదే పెట్టేసేద్దాం చూసి. ఇక్కడ కూడా 1/2 దుక్కు 3. భారీ సైజు బ్లౌజులు ఉన్నా కూడా చాలామంది నెక్కులు వెడల్పుగా యూజ్ చేయరండి. సైజు పెద్దది కదా అని చెప్పి 3, 3.5, 4 గంట పెట్టుకుంటూ పోకూడదు. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారమే పెట్టుకోవాలి. 40 సైజ్ కదా 42 కదా అని చెప్పి మనం నెక్కులు 2.5 నుంచి 3.5 అట్లా పెట్టేసుకుంటే ప్రాబ్లం అవుతుంది. సరే లూజ్ చెక్ చేద్దాం. ఈ ఆమ్ రూమ్ చెక్ చేసేటప్పుడు గీతకి యువతల వైపుకి చూద్దామండి. కరెక్ట్గా వచ్చేసింది. అక్కడ నుంచి 2 ఇంచెస్ ఖర్చు పెట్టేసుకుందాం. కట్ చేసేసుకుందాం. నెక్కి రౌండ్ తీసుకున్నాం, అన్ని రౌండ్ నెక్లే. ఒకసారి పీసెస్ 5 కూడా కరెక్ట్గా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ 1/2 ఇంచు డౌన్ తీస్తున్నాను, అన్ని కరెక్ట్గానే ఉందండి. కట్ చేసేద్దాం. ఇక్కడ డాట్ పెట్టుకుంటే మనం లాస్ట్లో జాయిన్ చేసేటప్పుడు ఈజీగా వేసుకోవచ్చండి. ఇక్కడ 2 పాయింట్స్, ఇక్కడ కూడా 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసింది సైజు కుట్టేయడానికి. మళ్ళీ ఈ బ్లాక్ది ఒరిజినల్ లైనింగ్ 2 సపరేట్ చేసేసుకున్నాం. చూసారండి, ఇది ఎక్స్ట్రా కట్ చేసుకోలేదు, అవసరం లేదు కాబట్టి.
ఇందాక దీనికి హ్యాండ్స్ కట్ చేసింది. ఈ ముక్కలన్నీ పెట్టేసుకుంటే జాగ్రత్తగా మనకు ఉక్సు కాజా పట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఏదైతే మనం పఫ్ హ్యాండ్స్కి తీసామో ఆ పీస్ని పైన వేసుకుందాం. ఎందుకంటే దీనికి కొంచెం ఎక్కువ క్లాత్ పోయి ఉంటుంది కదా, కింద వేసి కట్ చేస్తే మొక్క జాయింట్లు పడే అవకాశం ఉంది. పైన వేసేసుకుంటే సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ కలర్ వేద్దాం, కనబడితే ఈజీగా. ఫ్రంట్ పార్ట్ ఖర్చు దగ్గర కూడా నేను ఇట్ట ఓపెన్ చేయనండి, ఇట్ట మడత పెట్టేసేద్దాం. ఇక్కడ ఖర్చు కోసం ఒక డాట్ పెట్టేసుకుందాము డీస్ ముక్కతో. ఇక్కడ నుంచి అండి పొడవు ఇదిగోండి అస్సలు ఖర్చు ఇక్కడ దాకా మడత పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసేసుకుందాం. ఫుల్ క్రాస్ అండి ఇది. ఇప్పుడు ఇటు అటు ఇటు నెయ్యి ఇటు కూడా ఉన్నాయి కదా, క్లాత్లన్నీ చూసేసి పెట్టేద్దాం. ఉంది రౌండ్ గీసేద్దాం, మొత్తం బాక్స్ గీసేద్దాం. ఇక్కడ కొంచెం పావుంచి పక్కకు గీస్తున్నానండి, ఉక్సు కాజా పట్టి గ్యాప్ లేకుండా. ఆమ్ రౌండ్ కరెక్ట్గా గీద్దాం. క్లాత్ మీద నుంచి డీస్ ముక్క పడేట్టు చూసుకుంటే ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చింది, లేదా ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేద్దాం. ఇక్కడ కూడా 2 ఇంచెస్ పెట్టుకొని ఇది మిడిల్ అండి. ఇక్కడ నుంచి ఈ 2 ఇంచెస్ దగ్గరికి, ఈ 2 ఇంచెస్ నుంచి ఇక్కడికి ఆమ్ రౌండ్ తీయడానికి ఒకసారి ముందు మెడ చెక్ చేద్దాం. చూసారా ఎంత చిన్నగా ఉందో. బ్లౌజ్ సైజ్ పెద్దదైనా నెక్ చాలా చిన్నగా ఉంది. చూడండి 5.5 ఉంది. 5.5 ఇక్కడ 3 పెడదాం. నాకు పెద్దగా రౌండ్గా అనిపించలేదు, చూద్దాము తగ్గితే మళ్ళీ పెడదాం. వీళ్ళు ఇచ్చింది కొంచెం ఇక్కడ ఇట్లా ఖర్చు వదిలేసేసి అక్కడ నుంచి పెట్టి చూసుకుందాము. అందుకని కరెక్ట్గా వచ్చేసింది. షేప్ జాయింట్ దగ్గర నుంచి చూసారండి. మామూలుగా అయితే ఈ షేప్ పట్టి కూడా ఉక్సు పట్టి కూడా పెద్దది, ఉక్సు కాజా పట్టి గ్యాప్ కూడా అంటే సైజు పెద్ద ఉన్న వాళ్ళకి అలా వస్తుందండి. 4.5 ఉంది. 5.5 ఖర్చులతో కలిపేసి పెట్టేస్తున్నాను. ఇటువైపు పావుదోకు 3 ఇంచెస్ పెట్టుకుందాం. ఇక్కడ ఫ్రంట్ డాట్ చూసేసి పెడదాం. 3 ఇంచెస్ ఉందండి. ఇక్కడ కొంచెం డౌన్ కోసం తీసేద్దాం. ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకుందాం. ఇక్కడ పావు ఇంచు దీంట్లో నుంచి కలిపేసుకుందాం. అయిపోయింది, కట్ చేసుకుందాం అండి. క్లాత్ ఏమైనా పక్కకు జరుగుతుందేమో చూసుకుంటూ కట్ చేయాలండి. ఇక్కడ నెక్ దగ్గరగా చేయి పెడితే క్లాత్ అది జరిగిపోకుండా ఉంటుంది. పెద్ద సైజు కానీ ఆమ్ రౌండ్ చిన్నదేనండి, గమనించారో లేదో. బ్లౌజ్ మాత్రం పెద్ద సైజు, ఆమ్ రౌండ్ మాత్రం తక్కువే. షేప్ పట్టి తీసుకుందాం. ఈ బ్లూ కలర్ ముక్క తక్కువ ఉంది, పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ పెట్టంచి సరి చేసేసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బ్యాక్ పార్ట్ వేసి కట్ చేసాం కదండి, ఇది తీసుకుందాం. షేప్ పట్టి ఇది పొడవు కోసం మడతేసాం కదా, ఈ క్లాత్ తీసేసుకుందాం. ఇక్కడ 3 ఇంచెస్ వదిలేసేసి ఇక్కడ దాకా పొడవు తీసుకుందాం. ఇక్కడ ఈ షేప్ పట్టి మీ ఫ్రంట్ ఇంతే పడిద్దండి. చూసారా, మనం ఎంతైతే మడతేసామో అంతే షేప్ పట్టి పడిద్ది. కాబట్టి ఇది కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ ఒక 1/2 ఇంచు వదిలేయాలి ఖర్చు కోసం. ఇటు వచ్చి వాళ్ళకి షేప్ పట్టి పొడవు ఎంత ఉందో చూసి తీసుకోవాలి. అలా షేప్ పట్టి పొడవు కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. క్రాస్ తీసేసుకుందాం.
బ్లాక్ కలర్ అయితే 2 కలిపి తీసాం కదండి. ఫస్ట్ అవి సపరేట్ చేసేసుకుందాం. షేప్ పట్టి ముక్కలు ఒకటి అయిపోయిందండి. మిగతా అవి ఒరిజినల్ మీద పెట్టి కట్ చేద్దాం. పెద్దంచు చిన్నంచు పెద్దంచున్న వైపు పఫ్ హ్యాండ్స్ కట్ చేసేద్దాం. ఇది స్ట్రైట్ కట్ చేసేద్దాము. ఈ కట్ చేసిన ముక్క సైడ్ జాయింట్ సరిపోయింది. ఇలా ఓపెన్ చేసేసుకున్నాం క్లాత్. బ్యాక్ పార్ట్ ఇక్కడ చూసారా, కుట్టులాగా ఉంది కదండి, అది వదిలేసి తీసుకుందాము. అది కూడా కలుపుకొని తీసుకుంటే మనకి అది పిగులుకొని వచ్చేసి యూజ్ చేసినప్పుడు అది వదిలేసేయాలండి, లెక్కలో ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి తీసుకుందాం. ఇది క్లాత్ తక్కువ ఉందని షేప్ పట్టి కట్ చేయలేదు కదండి, రసది కట్ చేస్తున్నాను. అది నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాను. రెండు అయిపోయింది. ఇంకొక బ్లౌజు, వీటికి కూడా పైపింగ్ వేయాలి. ఇది మడత సరిగ్గా పడట్లేదు, అందుకే ఇలా వేసి కట్ చేసేద్దాం హ్యాండ్స్. ఇది కూడా ఇక్కడ నుంచి కట్ చేసేసుకుంటే జాయింట్లు పడిపోతుందండి. దానికి బ్యాక్ పార్ట్ పైపింగ్ వేయాలండి. దీనికి ఫస్ట్ ఏమో దీనికి కూడా లేస్ అన్నారు, తర్వాత మళ్ళీ దీనికి పైపింగ్ అన్నారు. అది కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. షేప్ పట్టి తీసుకున్నామండి. మామూలుగా ఇటు ఉన్న క్లాత్లో వస్తే షేప్ పట్టి తీసుకోవచ్చు, లేకపోతే ఇలా బార్డర్ ఈ చిన్న బార్డర్ వచ్చింది వేస్తామండి. ఇటు సైడ్ ఇలాంటి ఎలాగో షేప్ పట్టిలకి గట్టి ముక్క వేయమని అడుగుతూ ఉంటారండి. ఆల్రెడీ ఇది బాగానే ఉంటుంది గట్టిగా కాబట్టి ఇది వేసేస్తాం. పీసెస్ అని జాగ్రత్తగా ఉంచుకుందాము స్టిచ్చింగ్ అయిపోయేలాగా. ఇంకొకటి ఉంది డైలీ వేర్ శారీ, చూసారా, ఇవేనండి క్రాసులు ఎక్కువ వస్తూ ఉంటాయి. హ్యాండ్స్ తీసుకుందాం. బార్డర్ లాగా వచ్చింది, ఇది హ్యాండ్స్ తీసుకుందాం. కొంచెం అనుకున్న వైపు ఫ్రంట్ పార్ట్ కొంచెం
ఈ క్లాత్ బయట జారిపోతుంది. కటింగ్ చేసేటప్పుడు ఒక 2 సార్లు చూసుకోవాలి, ఎటైనా జారిపోయి ఉండిపోయింది కటింగ్లోకి రాకుండా. ఇప్పుడు ఇది ఎక్కువ ఉన్న ముక్కలు చూసుకుందాం స్ట్రైట్ పట్టుకి. ఇలాంటి క్లాత్ కట్ చేసేటప్పుడు వాళ్ళ చుట్టూ మనం తిరగాల్సి వస్తుంది, తిప్పితే జారిపోయిందండి. షేప్ పట్టి తీసుకుందాం, కాజా పట్టి. సేమ్ ఈ వంకర్లో తిరుగుతున్నాను. దీన్ని స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను, సపరేట్ చేస్తాము షేప్ పట్టిని. ఈ మొక్క చేతులకి జాయింట్లు పడితే కానీ దానికి. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.